హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎలక్షన్స్ హడావిడిలో ప్రచారంలో బిజీ అయిపోయారని చెప్పుకోవచ్చు. అదేంటి, ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ ప్రచారం ఏంటని అనుకోవద్దు. మహారాష్ట్రలో ఆయన ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం అయితే దిగబోతున్నారు బీజేపీ కోరిక మేరకు. మరి ఆయన ప్రాబల్యం అక్కడ మహారాష్ట్రలో ఏ విధంగా ఉంటుంది, ఇది ఏ విధంగా ఎన్డీఏ కూటమికి హెల్ప్ అవుతుంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మహారాష్ట్రలో ఇక పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేయబోతున్నారు. బీజేపీ కూడా ఆయన్ని కోరింది ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయాలని చెప్పేసి. ఈ 16, 17 తారీఖులో ఆయన వెళ్ళబోతున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి అక్కడ ఆయన ప్రచారం కూటమికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? సో ఏం చెప్తారు సార్ ఆయన ప్రచారం గురించి? అక్కడ బీజేపీ ఎందుకో పవన్ కళ్యాణ్ గారి మీద చాలా విశ్వాసంతో ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం మీద కూడా మంచి నమ్మకంతో ఉంది. అది మనం తెలంగాణ ఎన్నికల ముందే చూసాం. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈవెన్ మోదీ గారు కూడా పక్కన కూర్చోబెట్టుకొని మేరే సాత్ పవన్ హై అని అనడం, అంతకుముందు ఎక్కడో వెనక ఉన్న పవన్ కళ్యాణ్ జీ అని పిలిచి స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టుకోవడం, అవి మనం యూట్యూబ్లో కూడా వీడియోస్ వైరల్ అయ్యి చూసాం. ఏంటి ఈయనకి ఎంత క్రేజు? ఫస్ట్ థింగ్ సినిమా యాక్టర్, రెండవది దానికి మించి హ్యుమానిటీ లెవెల్స్. జనరల్గా ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారేమో, బట్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం భక్తులు ఉంటారట. అది చాలామంది దర్శకులు కానీ అభిమానులు కానీ చెప్పిన విషయం. సో ఆయన ఏది పట్టించుకోడు. అప్ అండ్ డౌన్స్, హిట్టా ఫట్టా, సూపర్ హిట్లు, ఫ్లాప్లు, ఆయన పని అంతే. ఒకవేళ గుప్తదానాలు కూడా చాలా చేస్తుంటాడు. అఫ్కోర్స్ గెట్టిన వాళ్ళు ఏదో చెప్తారులేండి, బట్ ఒక్కసారి ఆయన ఎవరెవరికి ఏ సాయం చేశారు ఏంటి అని చాలామంది అడిగితే చాలా మంచి పర్సన్, జెన్యున్ పర్సన్. బట్ లోపాలు లేవని కాదు, ఉన్నాయి. ప్రతి మనిషిలో లోపాలు లేకపోతే వాడు దేవుడైపోతాడుగా ఎవడైనా సరే. సో అటువంటిది ఒక వార్డు మెంబర్గా కాదు కదా, ఒక ఎమ్మెల్యేగా కూడా లేని వ్యక్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పక్కన కూర్చోబెట్టుకుని మేరా సాత్ పవన్ హై అయినప్పుడు ఆయనలో ఒక చరిష్మా ఉంది, లేకపోతే ఈయన మనకి రాబోయే రోజుల్లో బిగ్గెస్ట్ లీడరు అని ఒక సిక్స్త్ సెన్స్ చెప్పిందో, లేదంటే వాళ్ళకి అనిపించిందో, లేదా వాళ్ళు ఎంక్వైరీ చేయించుకున్నారో, పవన్ మీద ఒక గురి ఏర్పడింది. సో ఆంధ్ర ఎన్నికల్లో కూడా బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశాన్ని చేర్చడానికి, తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడానికి ఆయన ఎంత కృషి చేశాడో తెలుసు. అఫ్కోర్స్ టీడీపీ కూటమి కన్నా టీడీపీ ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కూడా వచ్చేసాయి. కూటమిలో ఉంటే మూడోసారి గవర్నమెంట్ గెలిచినప్పుడు సెంట్రల్లో వాళ్ళకి సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో కూడా అయ్యుండొచ్చు. సో అప్పుడు చూశారు కాబట్టి అటువంటి వ్యక్తి 100% స్ట్రైక్ రేటుతో ఎన్డీఏ కూటమిలో గెలిచిన ఏకైక పార్టీ జనసేన. 21 అసెంబ్లీ స్థానాలకి 21, 2 పార్లమెంట్ స్థానాలకి 2, మొత్తం 23 స్థానాలకు కూడా క్లీన్ స్వీప్. అంటే అది 100% స్ట్రైకింగ్ రేటే కదా. 100 బాల్కి 100 కొడితే 100% స్ట్రైకింగ్ రేట్. అటువంటి వ్యక్తి సో ఖచ్చితంగా మనకు యూజ్ అవుతాడు. తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకున్నారు, చేశారు. తెలంగాణలో కూడా ఎన్నికలప్పుడు ఆయన వచ్చారు, క్యాన్వాసింగ్ చేశారు. పొత్తులో భాగంగా ఏదో మినిమం లిమిటెడ్ సీట్స్ పార్టిసిపేట్ చేశారు. బట్ ఆయనకు తెలుసు ఇక్కడ అంత ప్రభావం ఉండదని. దాన్ని గాలి తీసేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మేరా సాత్ పవన్ హై అన్నారు, పెద్ద ఇది అన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు దాని మీద చాలా ట్రోల్స్ కూడా చేశారు. సో ఇప్పుడు మరలా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా రేపు బీజేపీ, మన సీఎం ఫడ్నవీస్ గారు ఎవరు సీఎం అభ్యర్థి, వీళ్ళతో పాటు ఎందుకు క్యాన్వాసింగ్కి వెళ్ళబోతున్నారని కొంటే ఈయనకున్న చరిష్మా, పైగా పాన్ ఇండియా మూవీస్ కానివ్వండి, లేదంటే మన తెలుగు సినిమాలని హిందీలో డబ్ అవ్వడం కానీ చాలా జరుగుతున్నప్పుడు వాళ్ళు తెలియకుండానే సుపరిచితులు అయిపోతున్నారు అక్కడ ప్రేక్షకులకి, పవన్ కళ్యాణ్ గారికి. సో మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీ తరఫున కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నట్టు కూడా తెలంగాణలో విమర్శిస్తుంది. అలా కాకుండా కేసీఆర్ గారు కాదు, లేకపోతే ఇంకా బీజేపీ నేతలు ఎవరు కాకుండా పవన్ కళ్యాణ్ గారితో ఇంటూ ఎలాగుంటుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఒకటి, ఆల్రెడీ అదే పొత్తుతో స్టేట్లో గవర్నమెంట్ ఉంది, అదే పొత్తుతో సెంట్రల్లో కూడా గవర్నమెంట్ ఉంది. కాబట్టి విచ్ ఈజ్ బెటర్, విచ్ ఈజ్ బ్యాడ్, ఏంటి మా పొత్తుల వల్ల ఉపయోగాలు ఏంటి కూడా ఆయన వినిపించడానికి కూడా లేకుండా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు బాగానే మాట్లాడతాడు ఆయన. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈయనైతే ఒక చరిష్మా ఉంది, ఒకప్పటి హీరో, పైగా డిప్యూటీ సీఎంగా ప్రభంజనం, ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ 21 స్థానాలకి. ఇది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నప్పుడు
సరే ఈయనతో మనం చేస్తే కొంతలో 1% అయినా ఓటు పెరగపోతుందా అనే ఆశా దృక్పథంతో ఈయన సపోర్ట్ చేసి సజెస్ట్ చేసినట్టున్నారు. ఖచ్చితంగా బీజేపీ పెద్దలు కోరితే కనుక ఈయన చేస్తాడు. ఎందుకంటే బీజేపీ పెద్దలతో ఆ పాటి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఈవెన్ రీసెంట్గా ఎన్నికల తర్వాత కనీసం హోంమంత్రి గారిని కలవదని చెప్పి హోంమంత్రి గారిని స్పెషల్గా కలవడానికి వెళ్ళారు. దానికి కూడా అపోహలు ఉన్నాయి. ఆయన ఏదో ప్లాన్ వేస్తున్నారు, అందుకే రమ్మని ఉంటారు, వెళ్ళి కలిశాడని కాదు. కేవలం ఉన్న సత్సంబంధాలతో డిప్యూటీ సీఎం అయిన తర్వాత 5 నెలల్లో ఒక్కసారి కూడా కలవలేదు. ఎంత తక్కువ డిస్టెన్స్లో ఉండి వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు అండి, ఇప్పుడు తలుచుకుంటే ఫ్లైట్ చాట్లో గంటలో ఢిల్లీలో ఉంటారు. సో అటువంటి వ్యక్తి కలవకుండా ఉండడం కరెక్ట్ కాదని మళ్ళీ అమిత్ షా గారిని కలిసి పుష్పగుచ్చరించారు. మేబీ రాష్ట్రానికి అవసరమైన ఏఎస్ ఐపీఎస్లకి సంబంధించి రిక్వెస్ట్ కూడా అయ్యుండొచ్చు హోంమంత్రి గారు. సో అలాగా ఆ మేనియా ఇది ఆయనకు ఉంది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వాడుకుండొచ్చు. లేదు క్యాబినెట్ సమావేశాలు బిజీగా ఉన్నారు, వేరే ఇంకా యాంగిల్లో చూద్దామని అంటే పవన్ కళ్యాణ్ ఫ్రీ అయిపోతారు, వేరే వాళ్ళని ఎవరిని తీసుకుంటారు.